మై ఛానల్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్గా ఉన్నారని అనుకుంటున్నాను. సో ఇవాళ వీడియోలో అయితే నేను రీసెంట్గా ఒక శారీ విత్ బ్లౌజ్ అంటే శారీ లింక్ అయితే ఐ క్యాన్ గివ్ యూ. ఐ బాట్ ఇట్ ఫ్రమ్ అమెజాన్ అనమాట. అండ్ బ్లౌజ్ మాత్రం దాంట్లో వచ్చింది చూసి డిసప్పాయింట్ అయ్యాను. సో అందుకని నేను వేరే బ్లౌజ్ మెటీరియల్ తీసుకొని అయితే కుట్టించాను అనమాట. సో అది ఇవాళ మీతో షేర్ చేస్తున్నాను. సో శారీ వచ్చేటప్పటికి అమెజాన్ అన్నాను కదా, దిస్ ఇస్ లైక్ చందేరి శారీ అనమాట. మంచి క్రీమ్ కలర్, దానికి ఏంటంటే ఇట్లా లోటసెస్ వచ్చాయి. సో చీర అంతా అలాగే ఉంటుందండి, ఈవెన్ పళ్ళు పాటు కూడా. కాకపోతే పళ్ళుకి ఏంటంటే మనకి ఇవి కొంచెం ఇవి లోటస్ ఉన్నాయి కదా, ఇవి కొంచెం ఎక్కువ వచ్చేస్తాయి అనమాట. సో దిస్ ఇస్ ద శారీ. చాలా అంటే చాలా బాగుందండి చీర అయితే. చూస్తున్నారు కదా, సూపర్ ఉంది శారీ. ఇలా మనకి ఫస్ట్లో ప్లెయిన్ పార్ట్ వస్తుంది, ఆ తర్వాత అయితే ఇలా వస్తుంది. నాకు బేసికలీ ఏంటి అంటే ఇది 26 జనవరి అండ్ 15th ఆగస్ట్ ఉంటుంది కదా, సో వాటికి ఇలా కడితే బాగుంటుంది అన్నట్టుగా అయితే అనిపించింది. సో అలా అని చెప్పేసి అయితే నేను ఇది తీసుకున్నాను చీర. దిస్ ఈస్ ఐ థింక్ సమ్ 700 చేంజ్ ఏమో ఉంది. నేను లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దిస్ ఇస్ ద శారీ. మంచి లోటసెస్ అయితే వచ్చాయి, చందేరి శారీ. కాకపోతే ఇది ఏంటంటే కొంచెం ట్రాన్స్పరెంట్ అయితే అనిపిస్తుందండి. సో చూస్తున్నారు కదా, కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంటుంది. కాకపోతే ఇంకా బ్లౌజ్ వాటితో పే చేస్తే సరిపోతుంది అన్నట్టుగా తీసుకున్నాను. సో దీంట్లో వచ్చింది ఏంటి అంటే బ్లౌజ్ యాక్చువల్గా కాటన్ అని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ అస్సలు బాగాలేదు. బ్లౌజ్ మెటీరియల్ అయితే ప్రస్తుతానికి నా దగ్గర లేదండి. కాకపోతే నేను ఏం చేశానంటే ఇంకా దాంట్లో వచ్చిన బ్లౌజ్ అలాగా బాగాలేదు. సో నాకు అంటే యాక్చువల్గా ఇమేజ్లో ఏంటి అంటే ఇది చూపించారు. సో నాకు ఇది చాలా బాగా నచ్చింది అని చెప్పి తీసుకున్నాను. ఇది మాధురి అటైర్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ అనమాట. తన ఫోటో అయితే మనకి అలా అమెజాన్లో అయితే పెట్టారు. సో మెటీరియల్ కొంచెం అలా కాటన్ వస్తుందేమో, అలా కుట్టించేసుకుందాము అని నేను అనుకున్నాను. బట్ ద థింగ్ ఈస్ డిసప్పాయింటెడ్ మీ అలాట్. సో అలా అని చెప్పేసి నేను మళ్ళీ కోటిలో ఫేర్ ప్రైస్ ఉంది కదండి, సో అక్కడికైతే వెళ్ళి ఫ్యాబ్రిక్ తీసుకొచ్చి కుట్టించుకున్నాను. సో దిస్ ఈజ్ మెటీరియల్ అనమాట. ఇది కలంకారీ వస్తుంది కదా, సో మంచి కాటన్ కలంకారీ అనమాట. దాని మీద మొత్తం ఇలా రెడ్ అండ్ బ్లూ ఇలా అయితే వస్తుంది. సో ఇదేంటంటే ఈ చీరకి లైక్ నాకు ఇలా ఫుల్ స్లీవ్స్, ఇక్కడ వరకు ఫుల్ స్లీవ్స్ కావాలి అని ఇంటెన్షన్లో అయితే కుట్టించుకున్నాను. సో దిస్ ఈజ్ లైక్ ఇలా ఫుల్ స్లీవ్స్ వస్తుంది మనకి. వెనకాల జస్ట్ ఇలా మొత్తం హై నెక్ లాగా అట్లా కుట్టించుకున్నాను. ముందు ఏంటంటే కొంచెం ఇలా వీ ప్యాటర్న్ అయితే వచ్చింది. అండ్ మనకి బటన్స్ వచ్చేటప్పటికి ముందే వస్తాయి అనమాట. సో దిస్ ఇస్ ద బ్లౌజ్. అండ్ లైనింగ్ ఏంటంటే ఓన్లీ మనకి బాడీ పార్ట్కే వేస్తారు, ఈ హ్యాండ్స్ పార్ట్కి అయితే లైనింగ్ అయితే వేయరు. జనరల్గా లైనింగ్ వేస్తే ఇంకా ఇట్లా ఏమంటారు ఎక్కువ ఫ్యాబ్రిక్ ఉన్నట్టుగా అయితే అనిపిస్తుంది. సో ఇలా ఓన్లీ కాటన్ కాబట్టి ఇలా వేస్తే సరిపోతుంది. సో ఇవి లైక్ చూడీ హ్యాండ్స్ అంటారు. ఇదివరకు చూడీ అని మనము అంటే కింద ప్యాంట్లు అలా కుట్టించుకునేటాం, చూడీ ప్యాంట్స్ అని. సో ఇప్పుడు ఇవి ఏంటంటే చూడీ హ్యాండ్స్ అనమాట. అంటే మనకి ఏంటంటే ఫుల్ ఇలా ఇక్కడ వరకు వస్తుంది అండ్ ఇక్కడ ముందుకు వచ్చేటప్పటికి కొంచెం ఇలా సన్నగా ఉంటుంది. సో ఇలా ఇలా వ్రింకిల్స్ లాగా వస్తాయి అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ లైక్ చూడీ. అలా అని చెప్పేసి అయితే ఇలా బ్లౌజ్ అయితే ఉందన్నమాట. సో నాకు ఈ బ్లౌజ్ అయితే చాలా బాగా నచ్చింది. నాట్ ఓన్లీ ఫర్ దిస్ క్రీమ్, మనం ఇంకా వేరే బ్లాక్ శారీస్ ఇంకెవరైనా శారీస్ ఉంటే వాటికి కూడా పేర్ చేయొచ్చు. ఐ విల్ సీ లైక్ నా వార్డ్రోబ్లో ఏమైనా శారీస్ ఉంటే ఐ విల్ పేర్. అండ్ నెక్స్ట్ ఏమైనా వీడియో చేస్తే అలా పేర్ చేసి చూపిస్తాను. సో ఇదైతే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నాకు మెటీరియల్ వచ్చేటప్పటికి సమ్ 400 రూపీస్కి మీటర్ అనమాట. నేను ఇదైతే 1.5 మీటర్ తీసుకున్నానండి. బికాజ్ 1 మీటర్లో అంటే మనకు ఓన్లీ ఇక్కడ క్వార్టర్ స్లీవ్స్ వరకే వస్తుంది. ఇది ఫుల్ హ్యాండ్స్ కదా, సో ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్కువ పడుతుంది. సో నేను 1.5 అయితే తీసుకున్నాను. సో 1.5కి ఇలా మనము ఫుల్ స్లీవ్స్ బ్లౌజ్ అయితే కుట్టించుకోవచ్చు. ఐతో రియలీ లవ్ దిస్ బ్లౌజ్ అ లాట్ అండ్ ఐఎమ్ జస్ట్ లుకింగ్ లైక్ ఇంకా ఈ బ్లౌజ్ని వేరే వాటితో పేర్ చేయొచ్చు అని చెప్పేసి నేను ఐ చెక్ మై వార్డ్రోబ్ అండ్ శారీస్ ఏమైనా ఉంటే చూసి నేను వీడియో అయితే చేస్తానండి. సో దిస్ ఈజ్ ద శారీ అండ్ బ్లౌజ్. అండ్ ఇక్కడ నేను 26 జనవరి రోజు యాక్చువల్లీ ఇది కట్టుకొని అయితే వెళ్ళాను అనమాట ఫ్లాగ్ హోస్టింగ్కి. సో ఐ అటాచ్ ద పిక్చర్స్ సో దట్ మీకు ఒక ఐడియా వస్తుందండి. అండ్ లేటర్ ఐ వెంట్ ఫర్ లైక్ ఇస్కాన్ టెంపుల్ కూడా వెళ్ళాను అండ్ శ్యామ్ మందిర్ కూడా వెళ్ళామన్నమాట. అంటే ఆఫ్కోర్స్ ఫ్లాగ్ హోస్టింగ్కి వెళ్ళిపోయి కొంచెం టైం ఉంది. సో అలా అని చెప్పేసి ఆ రోజు టెంపుల్కి వెళ్దామని అనుకున్నాము. అండ్ శ్యామ్ మందిర్లో ఏంటంటే కృష్ణుడిని మొత్తం ఇలా వైట్ గ్రీన్ అండ్ ఆరెంజ్ మిడిల్లో ఇలా మన అశోక చక్రం ఉంటుంది కదా, ఫ్లాగ్ కలర్స్తో అయితే డెకరేట్ చేశారు. చాలా బాగా అనిపించింది కాన్సెప్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడికి వెళ్ళినప్పటికీ ఆల్మోస్ట్ అలా 11:30 11:40 అవుతుండే. సో ఆరతి టైమ్ లైక్ నైవేద్యం పెడతారు కదా ఆ టైమ్. అందుకని చెప్పేసి ఏంటంటే మొత్తం
నైవేద్యం పెట్టడానికి అని చెప్పి మొత్తం క్లోజ్ చేశారు. సో భజన కూడా చేశారు అండ్ చాలా బాగా అనిపించింది. ఒక 12 o'clock అట్లా మళ్ళీ ఆరగింపు ఉంటుంది కదా, దేవుడికి ప్రసాదం పెట్టేసి కదా క్లోజ్ చేశారు. సో చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఆ టెంపుల్లో కూర్చొని అలా భజన చేయడం అది చాలా సూపర్గా అనిపించింది. ఇట్ వాస్ రియల్లీ ఒక గుడ్ వైబ్ అని అనిపించింది అనమాట. సో ఆ రోజైతే నేను ఈ చీర పేరు చేశాను. ఐ అటాచ్ ద ఫొటోస్. అండ్ ఇస్కాన్ టెంపుల్ కూడా వెళ్ళాము. ఇట్ వాజ్ లైక్ సండే కదా, కొంచెం రష్ అయితే ఎక్కువ ఉండే. అండ్ అంటే ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళినప్పుడు మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. నాట్ ఓన్లీ ఇస్కాన్, ఏ టెంపుల్కి వెళ్ళినా ఏంటంటే ఒక్కోసేపు అక్కడ కూర్చుంటే మెంటల్ పీస్ వస్తుంది. యాక్చువల్లీ గుడి అంటేనే మనకి పాజిటివ్ వైబ్స్ కదా. సో అలా అని చెప్పేసి అలా సండేస్ జనరల్గా ఎప్పుడు వీలైతుంటే అప్పుడు ఐల్ జస్ట్ విజిట్ ద టెంపుల్స్ అనమాట. సో అలా అనమాట. ఆ వీడియో కొన్ని క్లిప్స్ అయితే నేను ఈ వీడియోలో అటాచ్ చేస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. సో దాట్ వాజ్ శారీ డీటెయిల్స్. అండ్ ఇంకా అలా వచ్చేటప్పటికి మేము ఇస్కాన్ టెంపుల్ అయితే వెళ్ళామని చెప్పాను కదా. ఇస్కాన్ టెంపుల్ చాలా రష్గా ఉండే, మేబీ ఇట్స్ సండే అనేమో. అండ్ దిస్ ఈజ్ మై బ్రేక్ఫాస్ట్ దీస్ డేస్ అనమాట. మంచి అన్ని ఫ్రూట్స్ అండ్ ఒకటి బాయిల్డ్ థింగ్ అనమాట, కార్న్ అండ్ శనగలు ఉంటాయి కదా అవి, అండ్ ఏమంటారు జామకాయ, గ్రేప్స్. అలా ఈ మధ్య అయితే బ్రేక్ఫాస్ట్ అలా తీసుకుంటున్నానండి. అంటే కొంచెం హెల్త్ పరంగా అట్లాంటివి మార్నింగ్ పూట తినడం చాలా బెటర్ అని చెప్పేసి. అండ్ ఇస్కాన్ టెంపుల్లో ఈ ఎంట్రీ అయితే చాలా సూపర్గా ఉంటుందండి. అంటే మొత్తం అన్ని కృష్ణుడి స్టోరీ, ఒక సైడ్ ఏమో చిన్నప్పుడుది అండ్ ఇంకొకసారి పెద్దగా అయినాక లైక్ రాధాకృష్ణుడు అండ్ అర్జునుడికి గీతోపదేశం చేస్తాడు కదా. సో ఆ స్టోరీ అంతా అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేటప్పటికి గర్భగుడి అనమాట. సో ఇక్కడైతే మనకి జగన్నాథుడు, సుభద్ర అండ్ బలరాముడు అయితే ఒక దగ్గర ఉంటారు. అండ్ కృష్ణుడు అండ్ బలరాముడు ఒక సైడ్ ఉంటారు. అండ్ మిడిల్లో మాత్రం రాధాకృష్ణుడిది అయితే ఉంటుంది. ఇవి డైలీ డెకరేషన్స్ చాలా సూపర్గా ఉంటాయండి. అండ్ లేటర్ ఇక్కడ నుంచి మేము శ్యామ్ మందిర్ అయితే వెళ్ళాము. సో శ్యామ్ మందిర్లో ఏంటంటే ఆరతి టైం అనుకుంటా, అంటే ఇది పెడతారు కదా ప్రసాదము, సో ఆ టైం అనుకుంటా. సో క్లోజ్ చేశారనమాట. సో కూర్చున్నాము. అండ్ కూర్చున్న తర్వాత ఇంకా కొంచెం భజన కూడా అలా అయితే చేశారనమాట. సో ఇట్ వాజ్ రియలీ గుడ్ అనిపించింది. అంటే అలా భజన విన్న తర్వాత అలా దేవుడిని చూడడం చాలా అంటే చాలా బాగా అనిపించింది అనమాట. సో టెంపుల్లో అయితే చాలా బాగుంది. అండ్ లేటర్ అదంతా అయిపోయిన తర్వాత అయితే ఇంకా తెర ఓపెన్ చేస్తే అయితే ఇలా ఉన్నాడు అనమాట కృష్ణుడిని. మొత్తం మన ఫ్లాగ్ కలర్స్ ఉంటాయి కదా, సో దాంట్లో అయితే డెకరేట్ చేశారండి. చూడ్డానికి చాలా బాగుంది. ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ అనమాట ఇలా చేస్తారు అక్కడ అని చెప్పి, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో చూడడానికి చాలా డిఫరెంట్గా చాలా బాగా అనిపించింది. అండ్ లేటర్ ఇక్కడైతే మనకి జనరల్గా మాకన్ మిశ్రీ ఇస్తారు, కానీ ఇవాళైతే ప్రసాదం కింద అది ఇవ్వలేదు, ఏదో సమ్ పౌడర్ లాంటిది అయితే ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ దేవుడికి పెట్టిన కాటన్ ఉంటుంది కదా, సో అది కూడా ఇస్తారు. అదైతే స్మెల్ చాలా అంటే చాలా సూపర్గా ఉంటుందండి. సో ఇట్ వాజ్ రియలీ గుడ్ టు గో టు టెంపుల్ టుడే అనిపించింది. అండ్ లేటర్ ఇవాళ అయితే మంచిగా ఇలా జొన్న రొట్టె అండ్ బేసన్ అయితే చేసుకొని తిన్నాము. సో ఫుల్ హెల్తీ వర్షన్ అనమాట ఇవాళ. సో దాట్స్ అ వీడియో గైస్. హోప్ యు లైక్ దిస్ వీడియో. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మళ్ళీ ఇంకో వీడియోలో అయితే మేము ముందు ఉంటాను. అంటిల్ దెన్ హ్యావ్ ఎ వెరీ గ్రేట్ డే అండ్ హ్యావ్ ఎ వెరీ గ్రేట్ టైం. టేక్ కేర్ ఆఫ్ యూ. బాయ్.